ఇప్పుడే సెకండ్ షో చూసా. రజాకర్ సినిమా అంటే మొత్తం వైలెన్స్, హైదరాబాదు మనలో ఎలా విలీనమైనది అనే కాన్సెప్టు. మొత్తం ఒక సిచ్యువేషను ఒకలా ఉంటే దానికి రివర్స్, అంటే దానికి యాంటీ సిచ్యువేషను, అలా వెంటనే కౌంటరు ఎన్కౌంటరు అలా మూవీ మొత్తం ఎండింగ్ దాకా అలానే ఉండిద్ది. బట్ కానీ సినిమా అంటే మామూలుగా థియేటర్లో కాకుండా విడిగా అయితే ఆంతను చూడలేం. అంటే అంత ఇంట్రెస్టింగ్గా అంత బాగా తీయలేదేమో ఆ స్టోరీని, రియల్ స్టోరీ కాబట్టి అందుకంటే ఎక్కువ తీయలేరేమో. బట్ కానీ నాకు ఈ సినిమా అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా కానీ ఒక అధికారం కోసం, అంటే ఆ రాజ్యం కోసం, మతపరంగా అయినా లేదా క్యాస్ట్ పరంగా అయినా లేకపోతే ఇంకో దాన్ని ఏదైతే ఛాన్స్ ఉంటే దాన్ని అడ్డుపెట్టుకొని మాత్రమే రాజకీయం చేస్తారు. అది అప్పట్లో అయితే మతపరంగా దాన్ని చూసి చేసారేమో, ఇప్పుడైతే కులపరంగా చూసి చేస్తారేమో, లేకపోతే ఇంకా ఎలా జరిగితే ఏదైనా ఒక ఉన్నోడు, అధికారం ఉన్నోడైనా డబ్బు ఉన్నోడైనా ఒకలా ఉంటే, బలహీన వర్గాలైనా అధికారం లేనివాడైనా ఇంకోలా ఉంటాడు. దానికి అటాకు కౌంటర్ అటాకు అంతే. అప్పట్లో అలా ఉండేది, అలా తీశారు. బట్ కానీ సినిమా బాగుంది అన్ను, బాగాలేదన్ను, జస్ట్ నార్మల్. అంటే మూవీ స్టోరీ ఇంకా వాళ్ళు హైజెనిక్గా తీయలేరు కదా, అంటే వాళ్ళ ఊహలతో తీయలేరు కదా, జరిగింది తీయాలి కాబట్టి అలా తీశారు. మ్యూజిక్ నాకు బాగానే ఉన్నట్టు అనిపించింది. దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా అందరూ ఆల్మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ బాగానే చేశారు. బట్ సినిమా చూడాలనుకుంటే పోండి, ఏదో ఆశించి సినిమాకి వద్దు, అంటే ఏదో బాగుండిద్ది అని వద్దు. టైంపాస్ అవ్వకపోతే వెళ్ళి సినిమా చూడండి, సరిపోయిద్ది.